కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి దాదాపు సొంత డబ్బులు పెట్టుకొని ఎవరు కూడా పార్టీ నుంచి ఎలాంటి లేకుండా సొంత డబ్బులు పెట్టుకొని వాళ్ళ మంచి కొంతమంది వ్యక్తులు యువత వాళ్ళ ఉద్యోగాలు వదులుకొని కూడా ఈ రోజు ఈ ఆవిర్భావ సభకి రావడం జరుగుతుంది. దీనికి చాలా గర్వపడుతున్నాము. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఆవిర్భావ సభలకి ఇంకా విజయవంతం చేయాలని. కొంతమంది వైసీపీ వాళ్ళు కొన్ని కామెంట్ చేశారు, అంటే డబ్బుల కోసము, బిర్యానీ పొట్లాల కోసము, మందు కోసము సభకు వస్తున్నారు ఆవిర్భావ సభకని. సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అది వార సభలకు పోతారన్న. వార సభలు ఏంటంటే కొందరు చెంచగాళ్ళు ఉంటారు, 500కి 1000 రూపాయలకు ఆశపడి బిర్యానీ పోయే బ్యాచ్. మాది అట్లా కాదు. మాదంతా మాది ఏంటంటే ఓన్ టాలెంట్ అంతా. కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి ఆయన వ్యక్తిపరంగా ఆయన మంచి ఒక వ్యక్తి కాబట్టి దేశానికి ఏదో చేయాలని ఒక స్థాయితో ఉన్నాడు కాబట్టి అతన్ని మేము సొంతంగా మేము ట్రావెల్ అవుతాం. కానీ అలాంటి బిర్యానీలు ఆశించే టైప్ కాదు, ఆ వ్యక్తిత్వం కూడా కాదు మాది. అంటే కళ్యాణ్ గారు ఒక్కడే అడుగు పెట్టి చరిత్రని తిరగరాసినాడు. సో రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది ఆయన పొలిటికల్ లైఫ్? ఆల్రెడీ మనం చూసినాము. దాదాపు మన ప్రధానిగా నరేంద్ర మోడీ గారే మన కళ్యాణ్ గారిని సునామీ తుఫాన్ లాగా అంటే మొత్తం యావత్తు భారతదేశం చూసే విధంగా ఆయననే ప్రశంసించారు. కానీ భవిష్యత్తులో కూడా కళ్యాణ్ గారు ఉన్నత స్థాయికి ఎదుగుతారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా జనసేన పార్టీని మరింత బలోపేతం చేసి ఉన్నత స్థాయికి వెళ్ళే విధంగా కళ్యాణ్ గారు కృషి చేస్తారన్న. దానికి మనంతా యువత అంతా కార్యకర్తలు అందరం సహకరిస్తాము. ఈ సభ దెబ్బతో సో వైసీపీ వాళ్ళ పరిస్థితి ఏంటన్నా? ఆల్రెడీ వాళ్ళు 11కి వచ్చారు. భవిష్యత్తులో 1-2 వస్తాయి. అది కూడా నమ్మకం లేదు. దాదాపు 1600 పోలీసు బందోబస్తుతో మనకి ఈ కార్యక్రమం జరుగుతుంది. మెడికల్ క్యాంపులు కానీ అలాగే ఆహార సంబంధించిన కూడా అన్ని అక్కడ కార్యక్రమాలు బాగానే జరుగుతున్నాయి. సదుపాయాలు వాటరు మజ్జిగ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. టిఫిన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఎవరి కాళ్ళు స్వచ్ఛందంగా ఎక్కడికక్కడ పాయింట్లు పెట్టుకుని పెట్టి ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆకలికి ఎక్కడికక్కడ భోజన ఏర్పాట్లు చేశారు. మజ్జిగ, మంచినీళ్లు, మన చలివేంద్రాలు చాలా భారీ ఎత్తు మొత్తంలో పెట్టారు. చాలా అద్భుతంగా జరుగుతుంది ఈ పండుగ. సపరేట్ గ్యాలరీ లాగా పెట్టారండి. మహిళలకు కూడా ఇప్పుడు మించుమించు ఒక 2 లక్షల మంది కూర్చునే విధంగా కూడా ఏర్పాట్లు జరిగాయి.